మన తర్వాత జనరేషన్స్కి ఇచ్చేది సినిమా. సో ఆ సినిమాలో ఇలాంటి మంచి హిస్టారికల్ ఈవెంట్స్ని ఇన్వాల్వ్ చేసి మన కోసం అంత ఖర్చు పెట్టి తీసినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మంచు విష్ణు, దిస్ ఈజ్ ఫర్ శివ. శివుడి కోసం అదే రక్తి లేనిదే భక్తి ఉండదు కదా, సో అది ఫాలో అయినట్టున్నారు డైరెక్టర్లు. ఐ హోప్ మీకు బ్రో కృష్ణంరాజు గారి భక్త కన్నప్పకి ఇది ఒక 10 times ఎక్కువ బయటకు వస్తారు, మీరు ఏడుస్తారు సినిమా చూస్తే. ఓకే బ్రో, కాకపోతే ఏదైతే హిస్టరీ ఉంటుందో బేసిక్ గా ఒక కన్నే ఇస్తాడు, కాకపోతే ఇందులో 2 కన్ను ఇస్తాడు. హిస్టరీని కొంచెం రాగంగా తీసుకెళ్ళాడని టాక్ వస్తుంది, అది కరెక్టేనా? మీకు అక్కడ ఎమోషన్ని క్యారీ చేస్తున్నప్పుడు ఒక్కొన్ని ఇచ్చాడు 2 కొన్ని ఇచ్చాడు అలా అనలేరు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్లో హీరో చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయి చేశాడు, లై లై అన్నాడు, ఇంగ్లీష్ అలా మాట్లాడతాడు, అలా అన్నా నీకు అన్నీ ఎత్తుకోవాలి మిస్టేక్స్ అన్ని. అంటే బేసిక్ గా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది ఓన్ స్టోరీ లైన్ అని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఓన్ లైన్ తోటి ఫినిష్ చేశారన్న టాక్ వస్తుంది. యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ఒక బుక్, ఇది ఒక బుక్లో ఉంది స్టోరీ. స్టార్టింగ్లో ఒక డిస్క్లైమర్ వేస్తారు, దిస్ ఈజ్ ఫ్రమ్ సో అండ్ సో, మేము ఇందులోంచి తీసుకున్నాం, అడాప్టేషన్ ఫ్రమ్ పురాణాస్ అని చెప్పి. సో అదేం ఉండదు, మీరు కంప్లీట్గా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ దిస్ వీకెండ్. హీరో మంచి అన్న ప్రవాసన వచ్చిపోయిండు. ప్రవాసన సినిమాని ఇగో బాహుబలిలో శివుడి విగ్రహాన్ని ఎట్లా లేపిండో ఒక సినిమా, ఈ సినిమాని 10 నిమిషాలు వచ్చిండు మంచు ప్రభాస్ లేపి పడేసిన అన్న సినిమాని. దేవుడి సినిమాలు చూడడానికైతే 3 గంటలు సరిపోవు మీకు. అదే భక్తి సినిమా చూడడానికి 3 గంటలు సరిపోవు మీకు. అన్న రక్తం అంటే ఆ కాలంలో పాపు లేవుగా అన్న, 10 మందిని ఎట్టకన్నారా? రతి లేకుండా 10 మంది ఎట్టకన్నారు. మీ తాతకి ఎంతమంది, ఆ తాతకి ఎంతమంది, 10 మంది ఎట్టగారు రతి లేకుండా. రతి ఫస్ట్ హాఫ్ రతి, సెకండ్ హాఫ్ భక్తి, 2 రతి భక్తి కోసుకుంటానా మంచు విష్ణు తెలీదు అసలు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు ఎవరో తెలీదు. ప్రభాస్ అన్న అంతే. కన్నప్ప సినిమా అంటే ప్రభాస్ అన్న కోసమే ఈ సినిమా. ప్రభాస్ అన్న ఉన్నాడు, సినిమా లక్ష కోట్లు వస్తాయంటే కారణం ప్రభాస్ అన్న. వీడి ఛానల్ పేరు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ వీడి ఛానల్ పేరు. మా మంచు విష్ణు అనుకుంటే మా మంచు విష్ణు అనుకుంటే నీ కోసం వస్తున్నాం థియేటర్ కన్నా. మా మంచు విష్ణు అనుకుంటే 1M సబ్స్క్రైబ్ ఉన్న ఛానల్ తీసి తెంగుతాడు వీడి ఛానల్ అంతా. బాగుందన్న. ఫస్ట్ అసలు నచ్చలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ అసలు ఎందుకు ఆ థియేటర్ ఎందుకు కూర్చున్నాం అనిపించింది నాకు. అంటే ఆ స్టోరీ కంపారిజన్ చేయలేనన్న. ఎందుకు అంటే రియల్గా తెగలు ఉండేవి, అవంతా రియల్గా ఉండేవి కదా. ఎందుకంటే మా సైడే కాబట్టి నాకు అయినో. కాకపోతే అది పెట్టాల్సినంత ల్యాగ్ పెట్టి పెట్టాల్సినంత అవసరం లేకుండా ఫస్ట్ ఆఫ్ పూరా ఫస్ట్ ఆఫ్ యాక్టర్స్తో సహా ఫస్ట్ ఆఫ్. బ్రహ్మానందం గారి కామెడీ ఏం లేదన్న, 2 డైలాగ్స్ ఉంటాయి అంతే. దాన్ని కామెడీ అనుకుంటే ఎలాగా. సినిమా అంతా విష్ణు గారే ఉన్నారు కదండి. సో నాకు 35 to 40 లాస్ట్ చాలా బాగా అనిపించింది నాకు. రేపు త్రోట్ ఆయన యాక్టింగ్ ఇంకో 100 సినిమాలు చేసినా అంత బెస్ట్ చేయలేకపోవచ్చేమో అనిపించింది నాకు. ఎందుకంటే దేవుడు సినిమా కాబట్టి రివ్యూలు చెప్పాలి అనేది వేరే ప్రాస్పెక్టివ్, సినిమాని సినిమాలా చెప్పడం అనేది వేరే ప్రాస్పెక్టివ్. సో మనం దానిలాగే చూడాలి కాబట్టి. చాలా మంది అంటారు సలార్ కట్ ఎక్కువ డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయంటారు. ఎవరికి అయ్యో అన్న, అదంతా నెగిటివ్ చేయాలని చెప్తారు. అర్థమైందా మీకు? నాకు ఎందుకంటే ఆయన లైఫ్ స్టోరీ తెలుసు అన్న, మనకి తెలుసు కాబట్టి ప్రతి సీను అరే ఇది ఇలా జరిగేది కదా, ఇలా జరిగింది కదా. నేను ఒక సింక్ మిస్ చేస్తారేమో అని ఫీల్ అయ్యా. ఏనుగు, సాలెపురుగు అండ్ పాముకి చాలా పెద్ద రిలేషన్ ఉంటుంది శ్రీకాళహస్తి టెంపుల్కి. సో అది మిస్ అవుద్దేమో అనుకున్నా కాబట్టి అది కూడా చాలా సింపుల్గా ఇంక్లూడ్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. నో భక్త కన్నప్ప అనేది ఒక చాలా గొప్ప భక్తుడి సినిమా అండి. ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఆ భక్తుడి సినిమా చూడాలి అనడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన రోల్ వల్ల సినిమా హైప్ అయ్యిందంటే ఓకే, వి యాక్సెప్ట్ ఇట్. అంతేగాని ప్రభాస్ గారి వల్ల సినిమా చూడాలి నేను కూడా అలాగే అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత చేంజ్డ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. చేశాడనే చెప్పాలన్నా. అంటే కృష్ణంరాజు అంత అయితే కాదు, ఆ వైబ్ వేరే అన్న. మ్యూజిక్ సెన్స్ కానీ చూపించిన లొకేషన్స్ కానీ అదంతా చాలా డిఫరెంట్. ఇది ఏంటి అంటే తెలిసిపోద్ది, ఇదేదో చెట్టు పెట్టారు, పుట్ట పెట్టారు, ఇలా ఉంటుంది ఆర్టిఫిషియల్గా.
బట్ అప్పట్లో రియల్ కొండల్లో చెట్లల్లో చేస్తుంటే ఆ వైపు వేలే ఉండేది కదా. ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తాం మనం బేసిక్గా శివ టెంపుల్కి, వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఆయన ఇవన్నీ వస్తూ ఉంటే ఎంత ఫీల్ వస్తుందో ఈ లాస్ట్ 30 minutes అలా అనిపిస్తుంది థియేటర్లో. చూసేవాడికి ఖచ్చితంగా బా విష్ణు గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అనిపిస్తుంది. ముందే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ కాదు, లాస్ట్ 40 minutes 35 minutes అంతే.